जय हो माता। जय हो माता। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्ट वपुर्धराभ्यां नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। మాతృశ్రీ అనసూయాదేవి స్థాపించినటువంటి కళాశాలలో విద్యార్థిగా ప్రవేశించి విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఆనాటి సంస్థ పెద్దల చేత అమ్మ చేత ఉత్తమ సేవ చేసేటువంటి విద్యార్థిగా ప్రశంసలు పొంది ఈ కళాశాలకి తను చదువుకున్న కళాశాలకి కరస్పాండెంట్గా పదవీ బాధ్యతలను అమ్మ అనుగ్రహంతో ట్రస్ట్ వారి ఆశీస్సులతో స్వీకరించి తనదైన శైలిలో ఉన్న కొద్ది కాలంలోనే అటు కళాశాల అధ్యాపక విద్యార్థుల బృందం చేత అలాగే ట్రస్ట్ వారి చేత మన్ననలు పొంది మనలో ఒకడిగా మనందరి అన్నయ్యగా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి గోగినేని రాఘవేంద్రరావు అన్నయ్య గారు ఇటీవలే అమ్మలో ఐక్యం కావటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఒకసారి శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ పక్షాన, మాతృశ్రీ ప్రాచ్య కళాశాల పక్షాన, మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాల పూర్వ విద్యార్థి సమితి పక్షాన ఒక సంస్మరణ సభని ఈనాడు మనం నిర్వహించుకుంటున్నాం. అమ్మ అనుగ్రహంతో శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో ముందుగా ఈ కార్యక్రమాన్ని మన విద్యార్థినులు ప్రార్థనతో శుభారంభం చేస్తారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. शक्या ब्रह्मा कमलनयनः पालनयनः जगत्स्रष्टुं पातुं प्रलयमुपनेतुं च कुशलाः यया व्याप्तं विश्वं वसति खलु यस्यां जगदिदं नमाम्याद्यां देवीं मुकुलितकरस्ताम् अभयदाम्. కీర్తిశేషులు శ్రీ గోగినేని రాఘవేంద్రరావు అన్నయ్య గారి సంస్మరణ సభలో పాల్గొనడానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక అభివందనాల్ని మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాల పూర్వ విద్యార్థి సమితి పక్షాన ముందుగా సమర్పించుకుంటున్నాం. ఈనాటి సంస్మరణ సభ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి పాల్గొనడానికి విచ్చేసినటువంటి మాన్య మహోదయులు శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ గౌరవ చైర్మన్ శ్రీ మరకాని దినకర్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విశ్వజన్య పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ బొప్పూడి
రామబ్రహ్మ అన్నయ్య గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ప్రేమన్నయ్యని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ సభ్యులుగా సేవలు అందిస్తున్నటువంటి లాలన్నయ్య గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్ హనుమత్ ప్రసాద్ అన్నయ్య గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాల పూర్వ విద్యార్థి సమితి కార్యదర్శి కాసుల్లాటి శేషాద్రి గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పూర్వ విద్యార్థి సమితి సభ్యులు అంతర్జాతీయ జానపద గాయకుడు కళారత్న డాక్టర్ దామోదర గణపతిరావు గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గారు అన్నయ్య గారి పటానికి పూలమాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి మనం కరతాళధ్వనితో అభినందనలు తెలియజేద్దాం. అట్టించి రావచ్చు, మాకు సరి చేయండి. మన రాఘవేంద్రరావు అన్నయ్య గారి సేవల్ని చిరకాలంగా పరిశీలించి ప్రశంసలు అందించినటువంటి మహనీయులు పెద్దలు ఈ సభలో ఆసీనులై ఉన్నారు. అమ్మ సేవలో 5 దశాబ్దాలుగా సేవలందిస్తూ తరిస్తున్నటువంటి శ్రీ మరకాని దినకర్ అన్నయ్య గారు మన రాఘవేంద్రరావు అన్నయ్య గారిని దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలుగా చూసిన వారు. ముందుగా వారు అందరూ కూడా 5 నిమిషాలు దాటకుండా సంక్షిప్తంగా తమ యొక్క అనుభూతుల్ని మనకి వినిపిస్తారు. ముందుగా దినకర్ అన్నయ్య గారు 4 మాటలు మాట్లాడతారు. అలాగే యోగా టీచర్గా యోగ శాస్త్రంలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియల్ని కనుక్కొని పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో బోధించి మనందరికీ చిరపరిచినటువంటి ఓంకారానంద మాస్టర్ గారిని కూడా సగౌరవంగా కరతాధ్వనితో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మ ప్రసంగ రూపంలో ప్రబోధించిన హఠయోగాన్ని సరళీకరించి సులభగ్రాహ్యంగా రూపొందించి అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీ ఓంకారానంద గారు.
మన దినకరన్నయ్య గారు ముందుగా తమ యొక్క ప్రసంగాన్ని 5 నిమిషాల్లోపు ముగిస్తారు. తదుపరి మిగిలిన సభ్యులందరూ కూడా తమ ప్రసంగాన్ని కొనసాగిస్తారు. వేదిక మీద ఉన్న సోదరులు, పెద్దలు అందరికీ నా అభినందనలు. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు అందరికీ నా అభినందనలు. సుమారుగా 30 సంవత్సరాల పైన 40 సంవత్సరాల నుంచి రాఘవేంద్రరావు తోటి ఒక సుదీర్ఘమైన అనుబంధం ఉందని చెప్పాలి. కాలేజీకే కాకుండా ఇక్కడ ఉన్న చాలామందికి ఆప్తుడుగా రాఘవేంద్రరావు ఉన్నాడు. ఒకటేంటంటే మన పూర్వ విద్యార్థి, అపూర్వ విద్యార్థి అని ఒక నా సంభాషించడం జరిగింది. ఆ అపూర్వ విద్యార్థుల్లో అగ్రగామి రాఘవేంద్రరావు అని మనం చెప్పుకోవాలి. అనేక రకాల వెనక్కి చూసుకుంటే నాకు ఈ 30 సంవత్సరాల్లో అనేక రకాల అసోసియేషన్స్ ఆయనతో సంబంధాలు గుర్తుకొస్తున్నాయి. మొట్టమొదటగా ఆయన ఇక్కడ ఏ కాలేజ్ ఫంక్షన్ జరిగినా స్కౌట్లను పంపించేవాడు. వాళ్ళు చక్కగా క్యూలు నిర్వహించడం, క్రౌడ్ని మేనేజ్ చేయటం, ముఖ్యంగా 17th ఫిబ్రవరి అలాంటి ఫంక్షన్స్లో క్రౌడ్ ఉందంటే ముందే చెప్పేవాళ్ళం. చెప్పకపోయినా ఆయన టంచనగా తన స్కౌట్స్ని, గర్ల్స్ని, బాయ్స్ని యూనిఫామ్లో తీసుకొచ్చి పెట్టేవాడు. వాళ్ళు క్యూలు మేనేజ్ చేశారు. అది గుర్తుకొస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళినాక కూడా ఆయన అన్నపూర్ణాలయం గురించి నిరంతరం ఆలోచిస్తుండేవాడు, కృషి చేస్తుండేవాడు. అది నాకు గుర్తుంది. ముఖ్యంగా కంద సంవత్సరానికి సరిపడా ఒక సప్లై వచ్చేది ఇక్కడికి. అందులో కీలకమైన పాత్ర రాఘవేంద్రరావు ఉండేది. కంద ఊరగాయలు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పెట్టి చాలా రోజులు సర్వ్ చేసింది. అది రెండోది. మూడోది ఏంటంటే ఇప్పుడైతే అన్నపూర్ణాలయంతో అంత అనుబంధం, సన్నిహితత్వం, ఆసక్తి ఉందో, అన్నపూర్ణాలయం వజ్రోత్సవం వచ్చింది 2018 అనుకుంటాను. ఆ వజ్రోత్సవం సందర్భంలో మన పూర్వ విద్యార్థులు వాళ్ళ సెంటర్స్లోనూ, అలాగే అధ్యాపకులు పెద్ద మేడం గారు వాళ్ళ ఊర్లోనూ అన్నపూర్ణాలయం వజ్రోత్సవం గుర్తుగా అక్కడ భోజనాలు పెట్టారు. ఆ భోజనాలు పెట్టినప్పుడు నన్ను ఆయన ఆహ్వానించాడు. నేను భట్టిప్రోలు రాము వెళ్ళటం జరిగింది. ఆ విజిట్లో ఏమైందంటే ముందుగా ఆయన తన స్కూల్కి తీసుకెళ్ళాడు. ఆయన బయట అచీవర్ అని చెప్పాలి, సాధించాడు బయట ప్రపంచంలో. స్కూల్లో చాలా చక్కగా ఏర్పాటైంది. సిలబస్సు, డిసిప్లిన్, క్రమశిక్షణ అంతా ఉంది. ఇంకోటి నాకు అప్పుడు మనసుకు తట్టిన పెద్ద విషయం ఏంటంటే ఆ టైంలోనే ఆయన ప్రతి క్లాస్లోనూ కంప్యూటర్స్ పెట్టాడు, పర్సనల్ కంప్యూటర్స్. అప్పుడు ఇంకా బయట విరివిగా రాలా, కానీ ఆయన ప్రతి క్లాస్ రూమ్లోనూ కంప్యూటర్ పెట్టాడు. ఇలా నేను చేస్తున్నాను అది ఇది అని చెప్పాడు. చాలా బాగుందని చెప్పాను. అట్లాగా అనేక రకాల కృషి చేసి అంచెలంచెలుగా ఎదిగి బయట కూడా సక్సెస్ అయ్యాడు, సాధించాడు. ముఖ్యంగా 2 రంగాల్లో ఆయన విశిష్టమైన జయం సాధించాడు అనుకోవచ్చు. ఒకటి స్కౌట్స్ రంగం. స్కౌట్స్ రంగంలో ఆయన చాలా పీక్ పొజిషన్లోకి వెళ్ళాడు. రెండోది విద్యారంగంలో తన ఊరిలోనే స్కూల్ స్టార్ట్ చేసి మంచి అప్పటికే సాంకేతికమైన ముందడుగు వేసి పిల్లల్ని బాగా తీర్చిదిద్ది చక్కగా చేశాడు. మూడోది అన్నపూర్ణాలయం ఈ సంస్థకి ఎప్పుడూ అండగా నిలిచేవాడు. తర్వాత ఆ ఎదుగుదలలో ఆయన అందరూ హర్షించి కరస్పాండెంట్గా చేశారు. కరస్పాండెంట్గా కొద్ది సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, కానీ నాకు ఒకటి గుర్తుంది. ముఖ్యమైన కీలకమైన క్రైసిస్ సిచ్యుయేషన్ వచ్చింది, ముఖ్యంగా పాత ప్రభుత్వం ఉన్న రోజుల్లో. అది ఎంత మట్టుకు వెళ్ళిందంటే ఈ అస్తిత్వాన్నే దెబ్బతీస్తా అని వెళ్ళింది. ఆ సమయంలో ఆ కరస్పాండెన్స్లో అట్లా పెట్టేవాళ్ళు. మీరు కాలేజీ మాకు ఇచ్చేయండి అన్నట్టు పొలైట్గా, అంటే మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తున్నట్టు ఉండేవి. ఆ కరస్పాండెన్స్ డీల్ చేసేటప్పుడు భట్టిప్రోలు రాము ఇవన్నీ నిలబట్టడం, రాఘవేంద్రరావు వీళ్ళిద్దరూ చాలా కృషి చేశారు అప్పుడు. అది నా మనసుకి గుర్తుకొస్తుంది.
తర్వాత కూడా కరస్పాండెంట్గా ఉన్నప్పుడు కూడా నాతోటి మాట్లాడుతూ ఒకసారి అన్నాను నేను, ఇది ఇలా మనం ఈ బిల్డింగ్ ఇలా డెవలప్ చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, స్కూల్ కూడా మళ్ళీ ఇచ్చేయాలి అంటే, అవునన్నా నాకు మనసులో ఉంది, అవి కోట్లు అవుతాయి, అవును నేను అది అంటున్నాను కోట్లు అవుతాయని, అప్పుడు నేను వేరే వాళ్ళని దించుతాను, నాకు ఆ ప్లాన్ ఉందన్నాడు. అంటే కాలేజీస్ భవిష్యత్తును గురించి కూడా అతను తీవ్రంగా ఆలోచిస్తా ఎప్పుడూ మనసులో పెట్టుకుంటా ఉండేవాడు. కానీ మాట తక్కువగా ఉండేది, చేత పెద్దదిగా ఉండేది. అది అతని వ్యక్తిత్వ లక్షణం. ఇన్ని సద్గుణాలున్న రాఘవేంద్రరావు మన కాలేజీలో చదువుకుంటాం, మన పూర్వ విద్యార్థి అవటం, ఆ పూర్వ విద్యార్థిగా అనేక విజయాలు జీవితంలో సాధించటం ఎంతో గొప్ప విషయం. ఈ సందర్భంలో నేను అమ్మని, నాన్నగారిని, హయమని, ఆయన కుటుంబానికి విశేషమైన అనుగ్రహం, విశేషమైన ఆశీర్వాదాలు అన్నీ చేసి వాళ్ళనందరినీ బాగా పైకి తీసుకురావాలని ప్రార్థిస్తా, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతా నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక మాట ముగించే ముందర చెప్పటం, ఈయన ఒక విధంగా మన విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు కూడా ఆదర్శప్రాయుడు అని మనం మరొకసారి మననం చేసుకుని ఆలోచిస్తే, ఆ తీరులో ఆలోచిస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. తన మదిలో అన్నయ్య మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాల్ని చక్కగా వ్యక్తీకరించినటువంటి దినకర్ అన్నయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీ విశ్వన్య పరిషత్ మాజీ అధ్యక్షులుగా దాదాపు 10-15 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి మాన్య మహోదయులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు అన్నయ్య గారితో తమకున్నటువంటి అనుభూతుల్ని మనకి అందిస్తారు. నాకు టైం తెలియదు. అధ్యక్షుల వారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం. ముందున్నటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకు నా శుభాశీస్సులు. రాఘవేంద్రరావు అన్నయ్యతో పూర్వ విద్యార్థిగా నా పరిచయం తక్కువేను. ఈ పూర్వ విద్యార్థుల తరఫున ఒక అసోసియేషన్ పెట్టాలి అనేటటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలి అన్నప్పుడు దాదాపు ఏకగ్రీవంగా అందరూ కూడా రాఘవేంద్రరావుని ఎన్నుకోవాలన్నారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేయటం, దాన్ని మెంబర్షిప్ని మొబలైజ్ చేసి చక్కగా దాన్ని ఆర్గనైజ్ చేసి పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటిపైకి తెచ్చి కాలేజీ డెవలప్మెంట్లో వారిని భాగస్వామ్యం చేయడంలో మన రాఘవేంద్రరావు అన్నయ్య కృషి గణనీయమైనది అనిగా నేను భావిస్తున్నాను. రాఘవేంద్రరావు అన్నయ్యలో ఒక క్వాలిటీ ఏంటంటే తక్కువ మాట్లాడతాడు, పని ఎక్కువ చేస్తాడు. ఏదైనా పని చెప్తే వింటాడు, కానీ కామ్గా ఉంటాడు. చాలా కాలం సేపు అవదమో పని అనేటువంటిది నాకు చాలా డౌట్గా ఉండేది అన్నమాట. కానీ ఒక 2 రోజుల్లో చివరిలో తక్కువనే అది అన్నీ ఆర్గనైజ్ చేస్తాడు. నాక్ వర్క్ చేయడంలో అతనితో నాకున్నటువంటి అనుభవం ఇది. నేను పూలకుండీళ్ళు మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చా కళాశాలకి. అవి పాటించవయ్యా అంటే నేను చేస్తానని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఒకసారి మళ్ళీ నేను ఏమైందంటే మీకు ఎందుకు మాకు చెప్పిన తర్వాత మీరు మళ్ళీ దాని గురించి మర్చిపోయింది, మీరు సగం చూస్తానని చెప్పాడు. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి దాని ఇంట్లోనూ మట్టి నింపించటం, ఆ మొక్కల్ని పాతించటం, వాటన్నిటిని చూసి పూర్తిగా చేయించాడు. అలాగే బోర్డులు చేయించటం. కానీ ఈ నాక్ వర్క్ని పరిశీలన చేయడంలో అతని పాత్ర మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. చాలా కృషి చేశాడు. పూర్వ విద్యార్థులను దాంట్లో సహకరించేటట్టు చేసి చక్కగా దానికి ఇది చేశాడు అన్నమాట. తర్వాత అతను చదువుకున్నది తెలుగు అయినప్పటికీ
తను పెట్టినటువంటి పాఠశాలలో లెక్కలు బోధించేవాడు. ఆ లెక్కలు బోధించడంలో ఎంత నిష్ణాతుడయ్యాడంటే వాటిని పాఠశాలలో దాదాపు అందరికీ ఫస్ట్ క్లాస్ మార్కులు రావడమే కాకుండా చాలామందికి 100% మార్క్స్ తీసుకురావడంలో అతని కృషి చాలా ఉంది. అంటే పట్టుదల, ఏదైనా ఒక పని పట్టుకుంటే అది సాధించి తీరాలి అనేటటువంటిది మనకి అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి గుణంగా నేను గుర్తిస్తాను అన్నమాట. సరే, మన కళాశాల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమని దినకర్ అన్నయ్య చాలా వివరంగానే చెప్పారు. ఏదైనా పెద్ద ఫంక్షన్ వచ్చినప్పుడు అందరికీ అరిటాకులో భోజనం పెట్టాలని అరిటాకులు తీసుకొచ్చేవాడు. సంవత్సరానికి సరిపడా కంద ఏర్పాటు చేసేవాడు. ఆ విధంగా తర్వాత పిల్లలకి ఒక సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ పెట్టాలి అనేటువంటి దాంట్లో బాగా కృషి చేశాడు. ఇవన్నీ మనం అంటే ఆ విద్యార్థుల పట్ల తనకున్నటువంటి ప్రేమ చక్కగా పూర్వ విద్యార్థుల తరఫున అదందరినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయటంలో అతనిని మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. కనుక అతనికి నేను హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాఘవేంద్రరావు అన్నయ్య గారు చేసినటువంటి సేవల్ని సముచిత రీతిలో ప్రస్తుతించిన రామబ్రహ్మ అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేస్తూ, రాఘవేంద్రరావు అన్నయ్య గారితో వ్యక్తిగత పరిచయమే కాకుండా వాళ్ళ గ్రామంతో, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా సన్నిహిత సంబంధం, అనుబంధం కలిగినటువంటి మాన్య మహోదయులు శ్రీ విశ్వజన్య పరిషత్తుకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించేటువంటి శ్రీ లాలన్నయ్య గారు ఇప్పుడు తమ యొక్క హృదయావిష్కరణ మన ముందు చేస్తారు. జగజ్జనని అమ్మ పాదపద్మం నమస్కరిస్తూ, ఈరోజు ఈ సంతాప సభ రాఘవేంద్రరావు జరుపుతామని కల్లో కూడా అనుకోలేదు. అదే అమ్మ చెప్పింది, అనుకున్నది జరగదు, మనం కాదు విధి నిర్ణయం అని అమ్మ ఒక సందర్భంలో చెప్పింది. నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కనుక దానికి కట్టుబడి రాఘవేంద్రరావు 63 ఏట పోయాడు. అంటే కంపారిజన్ కదా, రామకృష్ణ 63 ఏట పోయాడు. వాళ్ళకి చాలా ఎక్కువ ఫుల్ లైఫ్ ఉండదు. ఒక ఇంగ్లీష్ మహాకవి చెబుతాడు, మీకు తెలుగు చెబుతా, ఇంగ్లీష్ వద్దు. కొంతమంది బతికినా చనిపోయిన వాళ్ళతో సమానం, కొంతమంది చనిపోయినా బతికిన వాళ్ళతో సమానం. రాఘవేంద్రరావు రెండో కోవకు చెందినవాడు. రామమ్మ గారు చక్కగా చెప్పాడు. అతను పెద్ద మేధావి కాకపోయినా మంచి వర్కర్, మంచి ఆర్గనైజర్, మంచి థింకర్, మంచి సర్వీస్ మోటో. ఎవరేం చెప్పినా దాంట్లో ఉన్న మంచి తీసుకొని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేవాడు. 80-85లో ఇక్కడ చదివాడు. అప్పటికి నేను 69 to 76, 77లో జిల్లామూడిలో ఉండి మచిలీపట్నం ఎందుకాలు ఉద్యోగానికి వెళ్ళాను. అతనికి నాకు పరిచయం ఏంటంటే, జిల్లామూడి నుంచి అతని ఊరు కిషన్దిపాలెం వెళ్ళాలంటే మా ఇంటి మీద కొన్ని బట్టిపురోలు, మా గ్రామం, మా ఊరు, రోడ్డు పక్కనే రామకృష్ణయ్య కొడుకు సుధా, మా మామయ్య కొడుకు, వీళ్ళందరికీ ఇన్స్పిరేషను, మన గణపతికి, వీళ్ళందరికి కూడా చాలామందికి. సో మా ఇంటికి వచ్చేవాడు. మా అమ్మగారు ఆతిథ్యం తీసుకొని కబుర్లు, పెద్ద ఇల్లు, సంస్థానం, చక్కగా మాతో కలిసిపోయి చాలా విడివిడిగా, అంటే అమ్మ చెప్పిన అందరి ఇల్లు, ఆ సిద్ధాంతానికి అందరినీ ప్రేమించి చక్కగా బాగుండేవాడు. తర్వాత దినకర్ అన్నయ్య చెప్పినట్టు కందతో పాటు అరటి లంకల్లో అది కృష్ణా నదీ పరివారం, అందుకని అక్కడ మంచి అరటికాయలు, అరటి ఆకులు ఇవన్నీ తీసుకొచ్చేవాడు. ఏదొచ్చినా ముందు ఉండేవాడు. మంచి సేవా తత్పరుడు, చిన్న వయసులోనే పోయాడు. మా అందరికీ చాలా ఆత్మీయుడు,
ఇంకా 10 కాలాల పాటు కాలేజీకి ఎన్నో సేవలు చేసిన వాడు మరి అకాలంగా పోతే అమ్మ చెప్పినట్టుగా విధికి బాధ్యుడు. సో అటువంటి వ్యక్తి పోవటం అనేది సంస్థకి, మాతృశ్రీ కాలేజీకి తీవ్ర నష్టం. మీరందరూ కూడా ఈ చెప్పిన మాటలు విని అతని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రేపు జీవితంలో మీరు కూడా అతని కాలేజీ విద్యార్థి, ఇక్కడ కరస్పాండెంటు, అలాగే అతను చాలామంది ఉన్నారు మన విద్యార్థులు, మీరు కూడా ఆ స్థితికి వచ్చి అమ్మ సిద్ధాంతాన్ని నలుమూలలా వ్యాపింపజేసి ఆ పేరు నిలబెడతారని, మీ కన్నా తల్లిదండ్రులకి, పాఠాలు చెప్పిన గురువులకి, ఇక్కడ భోజనం చేసిన అన్నపూర్ణాల అమ్మకి రుణపడి ఉంటారని, రుణం తీర్చుకుంటారని ఆశిస్తూ ఆయన ఆత్మకి నిజంగా కనుక స్వర్గం అనేది ఉంటే రాఘవేంద్రరావు స్వర్గమే వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హో మాత. సంక్షిప్తంగా, సంగ్రహంగా రాఘవేంద్రరావు అన్నయ్య పట్ల తన హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని అభివ్యక్తం చేసిన లాలన్నయ్య గారికి హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాను. మా అమ్మ స్థాపించిన మాతృశ్రీ ప్రాచ్య కళాశాల విద్యార్థి శ్రీ రాఘవేంద్రరావు అన్నయ్య కళాశాల పక్షాన తను కరస్పాండెంట్గా ఉన్న కొద్ది రోజుల్లో తనదైన ప్రభావాన్ని కళాశాల అధ్యాపకేతర బృందం పట్ల ఏ విధంగా తన యొక్క ప్రభావాన్ని చూపారనేటువంటి విశేషాలని మన కళాశాల ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు మనందరికీ సంగ్రహంగా వివరిస్తారు. వాత్సల్యామృతవర్షిణి అమ్మ పాదపద్మములకు శతాధిక వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, సభలో ఆసీనులైనటువంటి అధ్యాపకులకు నమస్కారములు, విద్యార్థులకు అభినందనలు. కీర్తిశేషులు గోగినేని రాఘవేంద్రరావు గారు అన్నయ్య గారు అమ్మ నేర్పినటువంటి సేవాభావాన్ని మనస్ఫూర్తిగా ఆచరించడానికి బద్ధులైనటువంటి వారు కరస్పాండెంట్గా అయినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య చక్కటి స్నేహభావము, నిరంతరం కూడా కళాశాల కోసం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనేటువంటి విషయం గురించి ఆలోచిస్తుండేవాళ్ళు. సందర్భానుసారంగా విద్యార్థులకు పుస్తకాలు, సిలబస్కి సంబంధించినటువంటి పుస్తకాలు అవసరమైనప్పటికీ కూడా వాటిని మన పూర్వ విద్యార్థి సమితి నుంచి మనం తెప్పిద్దాం, మీరు అవి ఏమేమి కావాలో సిద్ధం చేసి ఉంచితే వాటిని విద్యార్థులకు అందిద్దామని నిరంతరం వాళ్ళ బాగు కోసం చూసేటువంటి వాళ్ళు. వారిని మొట్టమొదట నేను దర్శించినప్పుడు విద్యార్థులకు వారి ఊరి నుంచి తెచ్చినటువంటి జామ పళ్ళని అందిస్తూ నాకు కనిపించారు. అప్పటి నుంచి కూడా వారి ఊరి నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే విద్యార్థులకు ఏదో ఒకటి అందించాలి. అలా విద్యార్థి పక్షపాతిగా వారు అధ్యయనం చేసినటువంటి కాలంలో ఏ లోటుపాట్లు అయితే వారు ఇక్కడ అంటే ఆ కాలాన్ని బట్టి వారు గమనించారు, అంతకంటే చక్కగా విద్యార్థులకు అందించాలనే ఆలోచన కలిగి ఉండేవాళ్ళు. వారి యొక్క మనస్ఫూర్తిగా చేసినటువంటి కార్యక్రమముల లక్ష్యమే మన కళాశాలకు న్యాక్ రావటం, అలానే మంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు రావడం కూడా వారు కరస్పాండెంట్గా ఉన్న కాలంలోనే జరిగింది. కార్యక్రమాలన్నింటినీ కూడా విద్యార్థులకి ఒక క్రమశిక్షణ ఉండేలాగా వినాయక చవితి మొదలైనటువంటి వారు కరస్పాండెంట్గా ఉన్నటువంటి మొదటి సంవత్సరం అయితే వినాయక చవితి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి అన్నీ చూసుకొని వారు నిర్వహించారు చాలా చక్కగాను. అనారోగ్యం వచ్చినా కూడా 90% వారి యొక్క లంగ్స్ పనిచేయడం ఆగిందని చెప్పారు. అయినప్పటికి కూడా ఇక అమ్మ ఎంతకాలం సేవ చేయించుకుంటే నా చేత నేను సేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను చేయడానికి అని చెప్పి ఒంట్లో బాలేని సమయంలో కూడా విద్యార్థులు కళాశాలలో ఉన్నటువంటి తీరుతెన్నులు నిరంతరం కూడా గమనిస్తూ
ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నప్పుడు అవి సీసీ కెమెరాలో దర్శిస్తూ వాళ్ళకి ఇలా ఉంది పరిస్థితి, అది కాస్త ఏర్పాటు అయ్యేలాగా చూడండి అని సలహాలు అందజేస్తూ కూడా ఎన్నో సూచనలు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి కాలంలో ఎన్నో విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటివి నిర్వహించారు. వారికి కళాశాల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. చివరి వరకు కూడా వారి పాఠశాలలో కూడా మన కళాశాల తరఫున జరిగేటువంటి కార్యక్రమాలను కూడా వారు నిర్వహించారు. అటువంటి రాఘవేంద్రరావు అన్నయ్య గారు జాతస్య ధ్రువో మృత్యు అన్నారు కనుక వారు అమ్మ సేవాభావం, అమ్మ నేర్పించినటువంటి సేవాభావాన్ని చక్కగా కలిగి ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి వారికి అమ్మ ఉత్తమ గతులను కల్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల నిర్వహణలో ఒక ఆదర్శనీయమైనటువంటి రీతిలో తన యొక్క బాధ్యతని రాఘవేంద్రరావు అన్నయ్య గారు ఏ విధంగా నిర్వర్తించారో అన్న విశేషాల్ని సులభగ్రాహ్యంగా మనకు అందించిన హనుమత్ ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. యోగా టీచర్గా మనందరికీ చిరపరిచితులై అమ్మ స్థాపించిన కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి మాన్య మహోదయుడు శ్రీ ఓంకారానంద గారు అన్నయ్య గురించి తమ యొక్క అభిప్రాయాల్ని, అక్షరాశీస్సుల్ని మనకి అందిస్తారు. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. నేను 2011 జూన్ 30న హిందూపురం శారదాంబ దాసా గోవింద శెట్టి కళాశాలలో రీడర్ హిస్టరీగా రిటైర్ అయ్యా. ఆ తరువాత నా రిటైర్మెంట్ జీవితంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగా డిపార్ట్మెంట్లో సభ్యుడిగా ఉండడం, 2017 నుంచి జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో పాఠాలకు పూనుకోవడం జరిగాయి. ఈ 2 సంస్థలు కూడా నా రిటైర్మెంట్ జీవితంలో నేను సేవలు అందించడానికి అవకాశం కలిగించాయి. ఇక్కడ ముఖ్యంగా 2017 నుంచి 2023 జూన్ వరకు నేను 4 కార్యదర్శుల దగ్గర పనిచేశాను. వాళ్ళలో రాఘవేంద్రరావు గారు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన ఇంటి పేరు గోగినేని. నా చిన్నప్పటి నుంచి 15వ సంవత్సరం వరకు గోగినేని కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉండేది. ఎంతో ప్రేమతో ఉండేవాడు ఆ కుటుంబంతో. ఆ ప్రేమనంతా కూడా నేను ఆయన పట్ల చూడగలిగాను. రెండవది, వ్యక్తిగతంగా ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. వాటిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, రామకృష్ణ అన్నయ్యకి ఈయన ఒక రకమైన మానసపుత్రుడు. రామకృష్ణ అన్నయ్య ఏ రకంగా అయితే సహనము, నైపుణ్యము కూడా కలిగిన వాడో వాటిని తన యొక్క విధి విధానాల్లో కరెస్పాండెంట్గా నిర్వహించుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఆయన నాకు కల్పించిన ఒక అపూర్వమైన అవకాశం ఏంటంటే, 2022లో నన్ను ఒక యోగా టీచర్గా ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత నా ఆరోగ్యం బాగోలేక నేను పక్కన పెట్టి వెళ్ళిపోయాను అప్పటి తత్కాలానికి. కానీ ఆ అవకాశం నాకు ఇక్కడ పూర్తిగా ఇచ్చారు. నేను ఇక్కడ హిస్టరీ మాస్టర్గా చేరాను, యోగా టీచర్గా కూడా పనులు చేసుకుంటూ వచ్చాను. అందువల్ల 2 పనులు చేశాను ఇక్కడ నేను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, రాఘవేంద్రరావు గారి దగ్గర నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన తన స్కూల్ గురించి, తాను బోధించే పద్ధతుల గురించి చెప్పడమే కాకుండా విద్యార్థుల యొక్క విషయాన్ని ముఖ్యంగా చక్కగా శ్రద్ధ తీసుకున్నట్టుగా నాకు గమనించాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఉండడం వల్ల పూర్వ విద్యార్థుల సంఘానికి, యాజమాన్యానికి మధ్య ఒక సమర్థవంతమైన రాయబారిగా ఆయన ఉండేవారు. ఆ విషయంలో ఆయన అందించిన సేవలు ఇంకెవరూ అందించలేరేమో అని నా ఎరుకలో ఉండేది. ఎందువల్లంటే 4 కరెస్పాండెంట్ల దగ్గర పనిచేశాను. సుగుణ మేడం గారు కూడా ఇక్కడ పూర్వ విద్యార్థి అయినప్పటికీ కూడా ఆమెకు ఈయనకు కూడా ఆ తేడా నేను గమనించగలిగాను.
రాఘవేంద్రరావు అన్నయ్య గారి యొక్క ఆత్మకు శాంతి కలుగుగాక. చిరకాల అనుబంధం ఉన్న వారితో పాటు చిరుకాల అనుబంధం ఉన్నప్పటికీ రాఘవేంద్రరావు అన్నయ్య గారి పట్ల, అతను చేసిన పనుల పట్ల, నిబద్ధత పట్ల తనకున్నటువంటి అభిప్రాయాల్ని సరళంగా మన ముందు ఆవిష్కరించినటువంటి ఓంకారానంద గారికి హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాం. మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాల పూర్వ విద్యార్థి సమితి సభ్యులుగా, అంతర్జాతీయ జానపద గాయకుడిగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత కళారత్న అవార్డు, రాష్ట్రంలో అత్యున్నత పురస్కారం మన పూర్వ విద్యార్థి పొందడం ఒకసారి మన కళాశాలలో దామోదర గణపతిరావు అన్నయ్య, రాఘవేంద్రరావు అన్నయ్య ఇద్దరు కూడా చిరకాల మిత్రులు, చిరకాలం కలిసి ప్రయాణం చేసిన వారు. అన్నయ్య గారి యొక్క మధుర స్మృతుల్ని సరళ సంక్షిప్తంగా 5 నిమిషాల్లోపు మన ముందు ఆవిష్కరిస్తారు డాక్టర్ దామోదర గణపతిరావు గారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల ఉండెడి అమ్మ, గిల్లెళ్ళ మూడమ్మ, కృపాబ్దీచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. పోతన పద్యంలోని దుర్గమ్మను తీసేసి నాకు అన్నం పెట్టినటువంటి అమ్మని నేను చెప్పుకున్నాను. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. అన్నయ్య అక్కయ్య అనే పదాలు ఇక్కడ అనురాగానికి ఆప్యాయతకి ఆప్యాయతకి పెట్టని కోటలాగా ఆ పదాలు రెండు ఇక్కడ వినిపిస్తాయి. ఆ పదాలకి గోగినేని రాఘవేంద్ర అన్నయ్య చక్కగా సరిపోతాడు. అన్నయ్యలో క్షమాగుణం, పెట్టే గుణం ఈ రెండూ ఉండాలి. కొట్టే గుణం కూడా ఉండాలి తప్పు చేస్తే. ఇక్కడ ఎవరు జిల్లెల మూడులో తప్పు చేసేవారు ఎవరు ఉండరు. తప్పు చేసే వాళ్ళని అమ్మ పంపించేస్తుంది, మాకు తెలుసు ఆ విషయం. తప్పు చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఇది ఒక తపస్సు కేంద్రం. ఇక్కడ నేను 5 ఏళ్ళు తపస్సు చేశాను. అమ్మ ఇచ్చిన వరంతో అంతర్జాతీయ ఖ్యాతి గడించాను. అది అమ్మే. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అక్షరం రాదు, ఆర్డినరీ పాస్తో వచ్చాను. ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అన్నయ్య రాఘవేంద్రరావు, మా పూర్వ విద్యార్థి సమితికి అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడిని. అదిగో ఆ చివర కూర్చున్నాడు శేషాద్రి అన్నయ్య, ఆయన కార్యదర్శి. ఆయన అర్జునుడితో మాకు సమానంగా ఉండేవాడు. ఆ చివరంటే నీవు కాదు, ఈ చివర కూర్చున్నాడు శేషాద్రి అన్నయ్య. అక్కడ ఒక శేషాద్రి ఉన్నాడా? సరే, మంచిది. శేషాద్రులు ఎక్కడన్నా ఉంటారు. అక్కడ 7 పర్వతాల్లో కూడా శేషాద్రి ఒకటి. అన్నయ్యలో ఒక మంచి గుణం నీకు చెప్తాను. అది డాక్టర్ సి నారాయణ రెడ్డి చెప్పాడు. నాన్న కాసేపట్లో అయిపోద్ది. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని? క్వశ్చన్ మార్క్. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని? మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు
నీరందివ్వని వాగు పయనం దేనికని. అన్నయ్య ఒక వాగు, ఆ వాగులో ప్రేమామృతం పంచే వాగు. అమ్మ అన్నం పెడితే మాకు అన్నయ్య కూరలు తీసుకొచ్చేవాడు, లారీలు తెచ్చేవాడు. ఇందాక దినకరానయ్య చెప్పారు, అవన్నీ నేను అలా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్నయ్యకి ఎంత పరిచయం ఉందో దినకరానయ్యతో నాకు అంతే పరిచయం ఉంది. కానీ నేను కళ కోసం దేశం తిరుగుతాను కాబట్టి పిలిస్తే కానీ రాను, నా పరిస్థితి అది. అన్నయ్య సహృదయతని మీరు బాగా గుర్తు చేసుకొని అన్నయ్యలాగే మీరు కూడా ఈ సంస్థకి, ఈ వ్యవస్థకి చేదోడు వాదోడుగా నిలిచి డాక్టర్ జయంతి చక్రవర్తిలాగా అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసి మంచి పేరు సంపాదించి ఈ పాఠశాలకి, క్షమించండి ఇదివరకు పాఠశాల ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి, ఈ కళాశాలకి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ, అన్నయ్య మా శరీరాల్లో రక్తం ఉన్నంతకాలం అన్నయ్యని మేము స్మరించుకుంటామని, మీరు కూడా గోగినేని రాఘవేంద్రరావు గారిని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ, అమ్మ కరుణా కటాక్షాలతో మన కళాశాల మన రాష్ట్రంలోనే గొప్ప కళాశాలగా నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు. ధన్యవాదాలు. రాఘవేంద్రరావు అన్నయ్య గారితో తనకున్న చిరకాల మిత్రత్వంలోని మధుర జ్ఞాపకాల్ని, అతని జీవితంలోని ఆదర్శాన్ని ఏ విధంగా మనందరం స్వీకరించాలో సరళంగా అందించినటువంటి డాక్టర్ దామోదర్ గణపతిరావు అన్నయ్య గారికి హృదయపూర్వక అభివందనాల్ని తెలియజేస్తున్నాం. మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాల ప్రధాన కార్యదర్శి శ్రీ కాసుల్నాటి శేషాద్రి గారిని విచ్చేసి అన్నయ్య గారి యొక్క జీవితంలోని ఆదర్శవంతమైనటువంటి గుణాలు ఏ విధంగా తమ మీద ప్రభావం చూపాయో సరళంగా సంక్షిప్తంగా అందించవలసిందిగా కోరుతున్నాం. వాత్సల్యామృతవర్షిణి అమ్మ పాదపద్మాలకు శతసహస్ర నమస్సులు. 2018 అక్టోబర్లో పూర్వ విద్యార్థి సమితి ఏర్పడింది. ఆ సందర్భంగా అన్నయ్య అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా మన పూర్వ విద్యార్థులందరూ ఆనాటి సమావేశానికి విచ్చేసిన వారు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అన్నయ్య అమ్మలో ఐక్యం అయ్యేంత వరకు కూడా మరి రాఘవేంద్ర అన్నయ్య తరచుగా కళాశాల అభివృద్ధి గురించి, విద్యార్థులకు మనవంతుగా మరి ఇక్కడ చదువుకొని జీవితాల్లో స్థిరపడినటువంటి మనవంతుగా ఏం చేయగలుగుతాం అని అన్నయ్య నేను తరచూ మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఒక పక్క ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ రాఘవేంద్రరావు అన్నయ్య ఏదో ఒకటి చేయటానికి ఆయన అట్లానే ఎక్కువ మంది విద్యార్థులతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ఆయన కొనసాగించేవారు. ముఖ్యంగా మన దగ్గర కళాశాలలో చదివినటువంటి వాళ్ళ అందరి వివరాలు సేకరించడం అయితేవి, వారితో ఫోన్ ద్వారా నిరంతరం సంభాషించడంలో అయితేవి, వారికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని తొలగించడంలో
మరి అన్నయ్య ముందుండేవారు. కరోనా సమయంలో మన దగ్గర చదువుకొని పూర్వ విద్యార్థులు ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలలు కళాశాల రంగంలో పనిచేస్తూ ఉంటే వారి కోసం అమ్మ ఆపన్న హస్తం అనేటువంటి కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థుల తరపున ఎక్కువ మందికి ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి మరి అన్నయ్యే ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా స్వర్ణోత్సవాలు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో 2021లో దిగ్విజయంగా విజయవంతంగా చక్కగా కొనసాగటానికి అన్నయ్య నేతృత్వమే కారణం. ఆయన ఓపిక, అట్లానే సర్దుబాటు మనస్తత్వం, చొరవ, అందరితో మాట్లాడే తీరు, వీటన్నిటి వల్ల మరి ఆ 3 రోజుల కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి చక్రవర్తి అన్నయ్య, దామోదర గణపతి, అట్లానే సత్యనారాయణ వీళ్ళందరి సహాయ సహకారాలతో కొద్దిమంది మీరు ఉండుంటారు. ఆ 3 రోజుల కార్యక్రమాలు మనం ఎలా చేశాము, స్వర్ణోత్సవాలు అయినవి, అట్లానే అమ్మ శత జయంతి ఉత్సవాల్లో కూడా పూర్వ విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో సహాయ సహకారాలు అందించడంలో కూడా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని మరి తోడ్పాటుని అందించారు. తదుపరి కరస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత NAC రావటంలో అయితేమి, NAC గ్రేడ్ రావటంలో అయితేమి, కళాశాల నిర్వహణలో కొన్ని మార్పులు అయితేమి, అన్నయ్య సేవలు ఎనలేనటువంటివి. వ్యక్తిగతంగా నాకు కూడా మరి అన్నయ్య లేని లోటు నాకు కూడా ఉన్నది ఎక్కువగా. ఇన్ని సంవత్సరాలుగా మన కళాశాలకు, దాంతోపాటు ఇందాక అన్నయ్యలందరూ చెప్పారు, మరి కంద తీసుకురావటం, అరిటాకులు తీసుకురావటం తరచు, అట్లానే స్కౌట్ ద్వారా విశేషమైన సేవల్ని ఆయన అందించారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ అమ్మ సేవలో పూర్వ విద్యార్థి సమితి ఊపిరి ఉన్నంత వరకు, ఎందుకంటే ఈ జీవితాలు అమ్మ పెట్టిన భిక్ష అని బలంగా జీవితాంతం అదే సిద్ధాంతంతో కొనసాగాలనేటువంటి మరి దృఢ దీక్ష కలిగినటువంటి వాళ్ళం కాబట్టి అదే ఆయన స్ఫూర్తితో తదుపరి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని, అమ్మలో ఐక్యమైన ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన లేని లోటును కుటుంబ సభ్యులకి పూడ్చడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి వారికి కూడా అందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ సందర్భంగా పార్వతీపురం అన్నయ్యలు వారు సుదూర ప్రాంతంలో ఉన్నారు, వారు రాలేక ఒక మెసేజ్ని పంపించారు. ఆ మెసేజ్ చదివి నేను విరమణ. అన్నయ్య గురించి గంటేడ చిన్నంనాయుడు అన్నయ్య గారు పార్వతీపురం దాదాపు 1500 రోజుల నుంచి పార్వతీపురంలో నిత్యం అమ్మ అన్నప్రసాదాన్ని అక్కడ వచ్చేటువంటి ఆసుపత్రి ఆ రోగులకు అందజేస్తున్నారు. చాలా గొప్ప విషయం. పూర్వ విద్యార్థులుగా వారు సాధించినటువంటి గొప్ప మార్గం అది, చాలామందికి స్ఫూర్తిదాయకమైన మార్గం అది. అన్నయ్య గురించి వారు పంపించినటువంటి సమాచారాన్ని ఈ సందర్భంగా, ప్రేమకు ప్రతిరూపం, స్నేహానికి చిహ్నం, సమతా మమతా మానవతల సమాహారం, సమాజ సేవకు నిదర్శనం అయిన ప్రియ సోదరుడు శ్రీ గోగినేని రాఘవేంద్ర నేడు మన మధ్య లేకపోవటం మన దురదృష్టం. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థిగా, అత్యంత సౌమ్యుడిగా, విద్యా వినయ సంపన్నుడిగా అందరిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాఘవేంద్ర ఆరోగ్యం సహకరించుకున్నా కానీ ఏ సమయంలో ఎవరు పిలిచినా సహాయం అడిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి తన అపూర్వమైన సేవలు అందించిన గొప్ప సంఘ సేవకుడు మన అమ్మ ముద్దుబిడ్డ శ్రీ రాఘవేంద్ర. కళాశాల
పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, కళాశాల కరస్పాండెంట్గా అందరికీ తలలో నాలుకలా ఉంటూనే కళాశాల అభివృద్ధికి పాటుపడుతూ కళాశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించిన ఘనత సోదరుడు శ్రీ రాఘవేంద్రది. పార్వతీపురం అన్నయాగానికి నిరంతర ప్రోత్సాహం అందిస్తూ అన్నా మీ వెనుక మేమున్నామని కొండంత ధైర్యాన్ని అందించిన తమ్ముడు రాఘవేంద్రను, ఆయన ఆత్మీయతను ఎలా మరిచిపోగలం? చివరిసారి నాతో మాట్లాడి మాటలు ఆయన ధైర్యానికి మచ్చుతునకలు. సోదరుని కుమార్తె చిరంజీవి లక్ష్మి, సౌభాగ్యవతి స్వాతి, అంకుల్ ఇప్పుడే హాస్పిటల్ నుండి నాన్నగారిని తీసుకువచ్చాం. దురదృష్టం ఏమిటంటే ఇంటికి వస్తున్నప్పుడు దారిలో చిన్న యాక్సిడెంట్ కూడా జరిగిందని చెప్పింది. నేను వెంటనే రాఘవేంద్రని అడిగితే ఏం లేదన్నా, అంతా బాగానే ఉంది, నాకేం కాలేదు అని ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. అలాంటి మృదు స్వభావి, ధైర్యశాలి, సమాజ సేవకుడు, ముఖ్యంగా మన జిల్లెలమూడి కళాశాల విద్యార్థుల్లో ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. అమ్మ ముద్దుబెట్టగా అమ్మ చేత ఇంద్రా అని పిలిపించుకున్న అదృష్టవంతుడు ప్రియ సోదరుడు రాఘవేంద్రకు అమ్మ సద్గతులను ప్రసాదించాలని అమ్మను ప్రార్థిస్తూ అమ్మ కుటుంబం పార్వతీపురం తరపున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. చిన్నంనాయుడు, గంటేట ప్రధాన కార్యదర్శి, జిల్లెలమూడి అమ్మ సేవా సమితి, పార్వతీపురం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది కూడా అంటే అన్నయ్య సంస్మరణలో ఆయన ఉండుంటే ఇంకా సంతోషించేవారు. మరి ఇటీవలనే తెలిసింది, ప్రిన్సిపల్ గారిని అడిగితే 90 మందికి పైగా ఈ సంవత్సరం కళాశాల విద్యార్థులు చేరారని. ఒక్కసారి మనం చప్పట్లు కొట్టుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయుని, కళాశాల లెక్చరర్స్ బృందానందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక్క మాట, కొత్తగా చేరినటువంటి వాళ్ళు, ఎందుకంటే మేము సమాజాన్ని చూస్తున్నటువంటి వాళ్ళం, కొత్తగా చేరినటువంటి విద్యార్థిని పీడీసీ ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి వాళ్ళు, మీరు ఎలాంటి అధైర్యపడాల్సిన పని లేదు. చాలామంది మీరు సెలవులకు వెళ్ళినప్పుడు తెలుగు చదువుతున్నారా, బీటెక్ ఏదో మాట్లాడతారు, అదేమి మీరు పట్టించుకోవద్దు. ఏ చదువు చదివినా మీరు చక్కగా చదివితే, అందున అమ్మ దగ్గర చదివితే మీరు అమ్మ దగ్గర మెతుకు తిన్నారు కాబట్టి మీకు బతుకు గ్యారంటీగా ఉంటుంది. పొరపాటున ఎవరో చెప్పిన మాటలు విని మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. మీకు అండగా మేము పూర్వ విద్యార్థులుగా మేము సాధించిన విజయాలు చెప్పాలని చాలా ఉన్నట్టు, ఇది సందర్భం కాదు, ఇంకో రోజు మనం తీసుకుందాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ చేరిన వాళ్ళు ఇక్కడే ఉండండి. 5 సంవత్సరాల్లో మీ జీవితం మార్పు చెందుతుంది. ఉదాహరణ మీ ముందు నించున్నటువంటి మేమే. మరొక్కసారి మీకు చక్కగా 1 గంట 2 గంటల సేపు మీతో మాట్లాడతాం. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేరారంటే మీ భవిష్యత్ అంతా అమ్మ చూసుకుంటుంది, ఇక్కడ మెతుకు బతుకునిస్తుంది అని తెలియజేస్తూ అందరికీ నమస్సులు తెలియజేస్తూ జై హో మాత. పూర్వ విద్యార్థి సమితి కార్యదర్శిగా వ్యవహరిస్తూ పూర్వ విద్యార్థి సమితి అధ్యక్షుడిగా తనదైన శైలిలో ఎన్ని రకాల సేవా కార్యక్రమాల్ని ఎంత నిబద్ధతతో చేయవచ్చో తెలియజేసేటువంటి రాఘవేంద్రరావు అన్నయ్య గారి యొక్క సేవా నిరతిని తనదైన శైలిలో వివరించిన శేషాద్రి గారికి హృదయపూర్వక అభివందనాలు. ఇప్పుడు కళాశాల కరస్పాండెంట్గా తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క స్వభావం ఏ విధంగా తమ మీద ప్రభావం చూపించిందో మన కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు డాక్టర్ మృదుల గారు వచ్చి సంక్షిప్తంగా మనకి అందిస్తారు. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ముందుగా అమ్మ పాదపద్మములకు పారే సంఖ్యగా ప్రణామాలు సమర్పించుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలులు. వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అమ్మ శుభాశీస్సులు
ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ఇంతగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకని అంటే రాఘవేంద్రరావు అన్నయ్య పూర్వ విద్యార్థిగా, అలాగే కళాశాల కరస్పాండెంట్గాను, ఇంకా ఇంకొక కోణం కూడా అన్నయ్యలో ఉన్నది. అన్నయ్య నాటకాలు కూడా, నాటక రంగంలో కూడా చెరగని ముద్ర వేసినటువంటి వారు అన్నయ్య. శ్రీకృష్ణదేవరాయలు మొదలైనటువంటి పాత్రలు కూడా చక్కగా పోషించారు. అన్నయ్యని గురించి చెప్పాలంటే ఆ పెద్దవాళ్ళందరూ కూడా చాలా చెప్పేశారు. దినకరన్నయ్య చెప్పారు, స్కౌట్. మన విద్యార్థులు మొట్టమొదటిసారిగా అన్నయ్య నేతృత్వంలోనే స్కౌట్కి వెళ్ళారు. శ్వేత మొదలైనటువంటి వాళ్ళు 2013 ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా చక్కగా స్కౌట్ తీసుకువెళ్ళి ఒక బాధ్యతగా వాళ్ళకి ఏమేం కావాలో అప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి అవన్నీ కూడా సమకూర్చారు. ఇంకా మన లాలన్నయ్య కూడా చెప్పారు, ఏమని అంటే రామకృష్ణ అన్నయ్యకి చేదోడు వాదోడుగా ఉండేవాడు రాఘవేంద్రరావు అన్నయ్య. ఆ విషయం అన్నయ్యే మాకు స్వయంగా చెప్పారు. ఏమని అంటే ఏదైనా ఒక పని వచ్చింది అంటే రాఘవ నువ్వు చూడు అంటే అన్నయ్య ఖచ్చితంగా, రాఘవేంద్రరావు అన్నయ్య ఖచ్చితంగా అది చేసేవారు. ఇలా చాలా విషయాలు అంటే చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఒక లీడర్గా, ఒక నాయకుడు ఎలా ఉండాలో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా అన్నయ్య చూపించారు. తర్వాత 2022లో స్వర్ణోత్సవాలు కార్యక్రమం జరిగే సమయంలో ముందు నుంచి కూడా ఏ కార్యక్రమం ఎలా జరగాలి, ఆ రోజు ఎవరెవరిని పిలవాలి, వాళ్ళకి ఎవరు ఏమి చేయాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించి, అంటే ఎవరైనా సరే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ముందుగా జరిగే ముందు ఉంటారు. కానీ అయిపోయిన తర్వాత కూడా కుర్చీలు, బల్లలు ఇవన్నీ తీయించేంత వరకు కూడా, అది మొత్తం క్లీన్ చేసేంత వరకు కూడా తానే అక్కడ ఉండి చేసేటువంటి వ్యక్తి రాఘవేంద్రరావు అన్నయ్య. అలా ఇంకా మాస్టర్ చెప్పారు, గణపతి ఉత్సవాలు నిజంగా 2023లో అన్నయ్య కరస్పాండెంట్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము ఇక్కడే ఉన్నాం. 3 రోజులు గణపతి ఉత్సవాలు స్టార్ట్ అయ్యే ముందు రోజు నుంచి అయిపోయేంత వరకు కూడా, నిమజ్జనం వరకు కూడా తాను ఇక్కడే ఉండి రాత్రి 9:30 ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి 9:30 అయినా పిల్లలు కూడా కొంతమంది ఆడపిల్లలు అప్పటికి అన్నం తినలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళందరూ తినేదాకా ఉండి ఇవన్నీ కూడా ఒక బాధ్యతాయుతంగా నిర్వహించారు రాఘవేంద్రరావు అన్నయ్య. తర్వాత ఇక్కడ చదువుకున్న తర్వాత తను చదివిన చదువు వేరు, తను మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. తన స్కూల్ ఒకటి స్థాపించారు, స్వాతి మోడల్ స్కూల్స్ అని బట్టిప్రోల్లో ఒక స్కూల్ స్థాపించారు. దాన్ని చాలా బాధ్యతగా నిర్వహించారు. మేము కూడా వెళ్ళొచ్చాం ఆ స్కూల్కి. అక్కడ పిల్లలు వాళ్ళందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసేటువంటి వారు. తర్వాత అన్నయ్యకి ఒంట్లో బాగుండలేకపోతే ఫిబ్రవరి 21వ తారీఖు కూడా ఇక్కడ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. చాలా ప్రయాసపడుతూ వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. విద్యార్థులు అంటే అన్నయ్యకి ఎంత ఇష్టము అంటే, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, హైమక్కయ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు సాయంకాలం పూట చాలా పదార్థాలతో స్నాక్స్ ఏర్పాటు చేశారు. వెంటనే నాకు ఫోన్ చేసి ఆడపిల్లలందరినీ లైన్లో వచ్చి స్నాక్స్ అన్నీ కూడా వాళ్ళు తినాలి, ముఖ్యంగా పిల్లలు తినాలి, బయట వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళకి కూడా కాదు, ముందు పిల్లలు తినాలి అని ఎప్పుడూ నిరంతరం విద్యార్థుల కోసం పరితపించేటువంటి వ్యక్తి రాఘవేంద్రరావు అన్నయ్య. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాశాల కరస్పాండెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కళాశాల అధ్యాపకుల పట్ల, అధ్యాపకేతర బృందం పట్ల, విద్యార్థుల పట్ల తనకున్నటువంటి నిబద్ధతని చాలా చక్కగా మన ముందు ఆవిష్కరించిన డాక్టర్ మృదుల గారికి హృదయపూర్వక అభివందనాల్ని తెలియజేస్తున్నాం. శ్రీ ఆర్వీఎన్ఎస్ఎస్ వరప్రసాద్ గారు మన కళాశాల సంస్కృత అధ్యాపకులు. అన్నయ్య గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని 2 నిమిషాలు మన ముందు తమదైన శైలిలో ఆవిష్కరిస్తారు సరళంగా.
జై హో మాత. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్గా కార్యనిర్వహణ చేసిన వారు, పూర్వ విద్యార్థి సమితి అధ్యక్షులు శ్రీయుతులు గోగినేని రాఘవేంద్రరావు గారి సంస్మరణ సభ సందర్భంగా ఏర్పాటైన వేదికపై ఆసీనులైనటువంటి ఎస్విజేపి ట్రస్ట్ పెద్దలకి, కళాశాల ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకేతర సిబ్బందికి నమస్కారం. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకి ఒక భవనం నిలబడాలి అంటే ఖచ్చితంగా దానికి ఆధారం పిల్లర్సే. పిల్లర్స్ మీదే ఏదైనా సరే నిలపడం అనేటువంటి జరుగుతుంది. మాతృశ్రీ ఓరియంటల్కి పిల్లర్ లాంటి వాళ్ళు పూర్వ విద్యార్థి సమితి వాళ్ళు. పూర్వ విద్యార్థి సమితి ప్రధాన భూమిక పోషిస్తుంటారు. విద్యార్థుల పట్ల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాటిల్లో విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించడంలో పూర్వ విద్యార్థి సమితి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ పూర్వ విద్యార్థి సమితి అధ్యక్షులుగా ఆ సమితి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి వారు శ్రీయుతులు గోగినేని రాఘవేంద్రరావు అన్నయ్య గారు. వారి కార్యనిర్వహణే మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకి కరస్పాండెంట్గా అవటానికి అడుగులు పట్టమనేటువంటి జరిగింది. వారి కార్యనిర్వహణ సమర్థతే కరస్పాండెంట్ పదవిని వారికి అందించిందని సముచితంగా చెప్పడం జరుగుతుంది. కళాశాల కరస్పాండెంట్గా వారు మా అందరి పట్ల కూడా సుమనస్కులండి. అందరితో చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. కళాశాల పక్షాన నిర్వహించేటువంటి వార్షికోత్సవం కానివ్వండి, వినాయక చవితి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, అందించేటువంటి బహుమతులలో వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ పిల్లలకు ఇచ్చేటువంటి బహుమతులు అందంగా, ఆకర్షణీయంగా, వారికి ఉపయోగపడే విధంగా ఉండాలని రూపుదిద్దినటువంటి మహనీయులు. గ్రామీణ ప్రాంతపు విద్యార్థులలో విద్యా వెలుగులను నింపాలనేటువంటి సదుద్దేశంతో స్వాతి హై స్కూల్ని నిర్మించి సమర్థవంతంగా కార్యనిర్వహణ చేసినటువంటి వారు. ఆ సమర్థతతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు. ఒక సత్పురుషుని సంస్మరణ ద్వారా తలుచుకోవటం అనేటువంటిది సముచితం. వారి సేవా నిబద్ధత అనేటువంటిది అనిర్వచనీయం. వారు అందించినటువంటి సేవలకు కాను, మార్గదర్శనం కాను వారు ప్రస్తుతం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక ఆదర్శం, ఒక మార్గదర్శక శక్తి. వారి ఆశయాలను మున్ముందు కూడా కొనసాగించాలని భావిస్తూ ఈ సంస్మరణ ద్వారా వారు అందించినటువంటి సేవలకి ధన్యవాదాలు తెలియచేస్తూ
ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం. ధన్యవాదాలు. చాలా చక్కగా ఆత్మీయంగా హృదయపూర్వకంగా హృదయావిష్కరణ చేసినటువంటి ప్రసాద్ మాస్టర్ గారికి అభివందనాల్ని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మన కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ వెంకటాచారి సంక్షిప్తంగా అన్నయ్య తన జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించాడని 1.5 నిమిషంలో వివరిస్తాడు. ఆ పాదములు సుందర మందార కుసుమ మంజులాలు, ఆ పాదములు సువర్ణరాగ రంజితాలు, ఆ పాదములు సర్వదేవతలకు నివాస మందిరాలు అయిన అమ్మ పాద పద్మలకు నమస్కరిస్తూ, పెద్దలకి నమస్కరిస్తూ, అన్నయ్య కరస్పాండెంట్ అవ్వకముందు అయిన తర్వాత నుంచి కూడా పిల్లల కోసమే శ్రమిస్తూ కళాశాల అభివృద్ధికై పాటుపడుతూ పూర్వ విద్యార్థులందరినీ ఏకతాటిపై నిలిపి కళాశాల అభివృద్ధి కోసం మూలస్తంభమై నిలిచారు. విద్యార్థులు ఇక్కడ విద్యను అందిస్తూనే ఉద్యోగాల్లో ఎంతో ముందుగానే దానికి సంబంధించినటువంటి ఆ మెలకువలు నేర్చుకోవాలని చెప్పించి ఇక్కడ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం కానివ్వండి, విద్యార్థుల కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉన్నటువంటి రాఘవేంద్రరావు అన్నయ్య గారు ఈరోజు మన దగ్గర లేకపోవడం మనందరికీ నిజంగా చాలా బాధాకరం. పూర్వ విద్యార్థులందరికీ కూడా ఒక తీర్చలేనటువంటి ఒక పెద్ద లోటు లాంటిది. కాబట్టి అమ్మ ఏ ఆశయంతో పెట్టినా, రాఘవేంద్రరావు అన్నయ్య ఎంతో దీనికోసం శ్రమించిన దానికి ఏకైక కారణం ఏంటంటే విద్యార్థులందరూ చక్కగా చదువుకొని వారి వారి జీవితాల్లో గొప్ప ఆశయంతో అభివృద్ధి చెందుతూ కళాశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అది అమ్మ ఆశయం. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి పెద్దవారందరూ కూడా వారు వయసును కూడా లెక్క చేయక ఎప్పటికీ మీ అభివృద్ధి కోసం మీరు ఏమేం చేయాలో, ఏమేం చదవాలో, ఎట్లా ఉండాలో వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ కలలు కంటూనే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ అమ్మ తత్వాన్ని, అమ్మ ఆశయాల్ని అలవరుచుకొని పెద్దల యొక్క ఆలోచనలను పుణికిపుచ్చుకొని కళాశాల కోసం, మీ అభివృద్ధి కోసం పాటుపడుతూ నిరంతరం శ్రమిస్తూ బాగా చక్కగా చదువుకుంటారని తెలియజేస్తున్నాను. నేను 2017 వరకు కూడా ఈ అన్నయ్యలందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మీ దగ్గరే ఇప్పుడు మీరు ఎలా కూర్చొని వింటున్నారో నేను కూడా 2017 వరకు అక్కడే కూర్చొని విన్నాను. 2017లోనే నా డిగ్రీ అయిపోయింది. 18లో టీపీటీ అయిపోయిన తర్వాత డిఎస్సి రాసి ఒక ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు మాచల దగ్గర దుర్గిలో. కాబట్టి మనం నిజాయితీగా మన కష్టాన్ని నమ్ముకొని కేవలం ఇక్కడ అమ్మ ఆశయంతో పెట్టినటువంటి ఆ చదువుని చక్కగా చదువుకొని దానికి న్యాయం చేకూర్చేలా ఉంటే కళాశాల, ఇక్కడ అమ్మ ఆశయం, ఈ పెద్దలే మనల్ని ఒక మంచి స్థాయికి తీర్చిదిద్దగలుగుతారు. కాకపోతే మనం చక్కగా ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండి కష్టపడి చదవడమే మనం చేయాల్సింది కూడా. ఇంకా మనకి అదృష్టం ఏంటంటే బయట వాతావరణం ఏది మనకి ఇక్కడ లేదు. చక్కగా చదువుకోవాల్సినటువంటి లైబ్రరీ ఉంది, చక్కగా చెప్పగలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన పూర్వ విద్యార్థులు ముఖ్యంగా మనందరికి కూడా ఎప్పుడూ కూడా మనకి ఎంతో సహకరిస్తూ ఉంటారు. కాబట్టి మనం చక్కగా చదువుకుంటే చాలు, వాళ్ళు ఎంతైనా మనకి తోడ్పాటును అందించగలుగుతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ రాఘవేంద్రని ఒకసారి స్మరించుకుంటూ ధన్యవాదాలు. ఒక అన్నయ్యగా తన మీద, తన జీవితం మీద, తన యొక్క విద్య మీద ఒక చక్కటి ప్రభావాన్ని, ఒక మంచి ప్రోత్సాహాన్ని అందించిన రాఘవేంద్రరావు అన్నయ్య గారి యొక్క మంచి మనసుని మంచి మాటలతో సరళంగా వినిపించిన వెంకటాచారి గారికి హృదయపూర్వక అభివందనాలు. ఇప్పుడు మన కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ త్రయంబకం గారు తమ హృదయావిష్కరణని సంక్షిప్తంగా మనకు అందిస్తారు.
సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నయ్య గురించి నాకు తోచిన 2 ముక్కలు. అన్నయ్య పూర్వ విద్యార్థే కాదు, ఆ పూర్వ విద్యార్థి ఇంకా పూర్వ విద్యార్థి సమితికి అధ్యక్షుడిగా ఎన్నో బృహత్తరమైనటువంటి పదవులు పోషించారు. కరస్పాండెంట్గా కూడా మనకి పనిచేసి మనందరినీ ఎంతో ఆప్యాయతంగా అనురాగంగా ఆదరించి మనందరినీ చేయబట్టుకొని నడిపించారు. అన్నయ్య గురించి చెప్పాలి అంటే అమ్మ చెప్పిన వాక్యాలందరినీ మనం స్మరించుకుంటాం నిత్యం. ఎన్నో వేదికల ముందు వాటిని స్ఫురించుకుంటాం, కానీ వాటిని ఆచరించి తను చేసి చూపిన మహనీయుడు అన్నయ్య. దీనికి ఒక చిన్న ఉదాహరణ, అన్నయ్య స్థాపించిన విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకి ఉచితంగా భోజనం పెట్టి వసతి ఏర్పాటు చేసి అన్నీ తానై నడిపిన మహనీయుడు అన్నయ్య. ఆ అన్నయ్య మనందరి ముందు ఈరోజు లేరు అనటం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అన్నయ్య ఆత్మకి శాంతి చేకూర్చాలని అమ్మను ప్రార్థిస్తూ ఈ నాటికి నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంక్షిప్తంగా తన యొక్క మనసులోని భావాల్ని అందంగా అందించిన త్రేంబక మాస్టర్కి హృదయపూర్వక అభివందనాలు. మనందరికీ చిరపరిచితులైన శ్రీకాంత్ అన్నయ్య గారు ఒక్క నిమిషం అన్నయ్యతో తనకున్న బంధాన్ని అనుబంధాన్ని మనకు వివరిస్తారు. అమ్మకు వందనం. అందరిలో ఉన్నటువంటి అమ్మకు వందనం, అన్నయ్యకు వందనం. మనందరికీ తెలుసు పెద్దలకి నమస్కరించాలని, మనందరం కూడా అదే పని చేస్తుంటాం. అయితే ఎవరైతే ఇలా శాశ్వతత్వం అంటే అమ్మ ఒడిలోకి చేరినటువంటి అన్నయ్యలు ఎవరైతే గతించిన వారు ఉంటారో వారికి నమస్కరించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే వారికి సంబంధించినటువంటి అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో ఆ అనుభవ జ్ఞానం అనేది మనకు సంక్రమిస్తుంది. పూజ్యులైనటువంటి పెద్దలకి, మహనీయులకి, గతించినటువంటి వారికి ఎవరికైనా సరే, బ్రతుకున్న వారికైనా సరే నమస్కరించడం ద్వారా అంటే వందన సమర్పణ చేయడం ద్వారా మనం ఏం పొందుతామంటే వారి జీవితకాలంలో పొందినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం సంప్రాప్తింపజేసుకునేటువంటి అవకాశం, మహత్వపూర్వమైనటువంటి అవకాశం మనకు లభిస్తుందన్నమాట. అందుకని మనందరం కూడా మన పూర్వులైనటువంటి పెద్దల్ని ఈ విధంగా ఎవరైతే సేవా తత్పరతతో అమ్మకి కానీ బయట బాహ్యంలో లోకంలో కూడా సేవలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి ఉద్దేశంతో నమస్కరించాలి. ఇంట్లో ఉన్నటువంటి అమ్మకి నమస్కరిస్తే భూప్రదక్షిణం చేసినంత పుణ్యం లభిస్తుందట. మరి జగన్మాత అయినటువంటి అమ్మకు నమస్కారం చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుంది? అట్లాంటి అమ్మకు సేవ చేసినటువంటి అన్నయ్య లాంటి వారికి నమస్కారం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది? ఇటువంటి సభలు మీకు అనేకం జరుగుతూ ఉంటాయి కదా. వీటిల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. దాన్ని టేక్ హోమ్ మెసేజ్ అంటారు. అటువంటి చిన్న టేక్ హోమ్ మెసేజ్ నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. అన్నయ్య గారు ఎప్పుడు చూసినా అప్పుడెప్పుడో బట్టిప్రోలు రాము గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ అన్నయ్య గారు వీరిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే చూసి చూడంగానే రాముడు ప్రథమ భాష్యట, అంటే ఎవరైనా ఎదురుపడితే ఫస్ట్ తనే పలకరిస్తాడట. అట్లా వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళే ముందు పలకరించేవాళ్ళు, ఒక మంచి స్మైల్తో పలకరించేవాళ్ళు. ఎంత స్మైల్ అంటే ఆ స్మైల్లోనే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ స్మైల్లోనే ఒక ఆత్మీయ ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. ఒక రాముడు ఆంజనేయ స్వామి వారిని కౌగిలించుకుంటే ఎట్లా ఉంటుందో, ఒక కృష్ణుడు ఒక కుచేలుణ్ణి కౌగిలించుకుంటే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి ఒక పరిశ్రంగం, ఆత్మీయ పరిశ్రంగం అనేది వాళ్ళ యొక్క స్మైల్లో, వాళ్ళ యొక్క కళ్ళల్లో, ఆ తేజస్సులో తెలిసిపోతుంది. దాంతోపాటు అన్నయ్యకు ఉన్నటువంటి మరొక గొప్ప సుగుణం ఏంటంటే ఆయన ప్రోత్సాహం ఇవ్వడంలో ఆయన మించిన వాళ్ళు లేరనుకోవాలి. అంతటి హృదయపూర్వకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చారు. చిన్న మంచి పని చేస్తే అబ్బా ఎంత మంచి పని చేస్తావు అని చెప్పేసి ఆయన మనం చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ప్రోత్సాహాన్ని హృదయపూర్వకంగా అందించేవారు అనమాట. ఇటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మనం సదా స్మరించుకోవాలి. అందుకనే మహనీయులైన ప్రజలను ఏమంటారంటే నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు అంటారు. అటువంటి అన్నయ్యకి నమస్కరిస్తూ, అమ్మకు నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హో మాత. అన్నయ్య చూపిన ఆదర్శాన్ని
స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని, సంభాషణ పద్ధతిని చాలా చక్కగా వివరించిన శ్రీకాంత్ గారి హృదయపూర్వక అభివందనాలు. కార్యక్రమం ముగింపులోకి వచ్చాం. అమ్మ స్థాపించిన శ్రీ విశ్వజనని పరిషత్ ఇప్పుడు ట్రస్టుగా రూపాంతరం చెందింది. ఈ సంస్థని ఎంతో దీర్ఘకాలిక అనుభవం ఉన్నటువంటి వారు సమాజంలో రకరకాలైనటువంటి సేవలు చేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అమ్మ ప్రసాదించడం ఇప్పటి వరకు జరిగింది. ఒక కొత్త తరాన్ని ప్రోత్సహించాలి, కొత్త తరంలో కూడా తన యొక్క ఆశయాల్ని వ్యాప్తి చేయాలనేటువంటి విశాల విశ్వభావనని నెలకొల్పాలి అని భావించిన అమ్మ తను పేరు పెట్టిన మన ప్రేమ్ గారిని సెలెక్ట్ చేసుకొని ఈ శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్కి చిన్న వయసులోనే బృహత్తరమైనటువంటి బాధ్యతని అప్పగించి పైనుంచి తను సంపూర్ణ ఆశీస్సులు అందిస్తూ శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్, శ్రీ విశ్వజనని పరిషత్ టెంపుల్ ట్రస్ట్, 2 ట్రస్టుల యొక్క పరిపాలనా బాధ్యతల్ని నువ్వు నిర్వహించు నాన్న, నేను పైనుంచి నీకు తగిన శక్తిని ప్రసాదిస్తాను అని ఒక ఆశీర్వచన పూర్వకంగా ఒక బృహత్తరమైనటువంటి పదవీ బాధ్యతల్ని ఇటీవలే అందించినందుకు మనందరం ఒక్కసారి కరతాళంతో ప్రేమన్నయ్య గారికి ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. రాఘవేంద్రరావు అన్నయ్య గారితో ప్రత్యక్ష పరిచయం ఎన్నో సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి నా ప్రేమన చిన్నప్పటి నుంచి కూడా రాఘవేంద్రరావు అన్నయ్యతో ఒక అనుబంధం ఉంది. వైయక్తికంగా లేకపోయినప్పటికీ అతను చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని స్వయంగా కొన్ని సంవత్సరాల పాటు చూసినటువంటి వ్యక్తిగా తన యొక్క అభిప్రాయాన్ని శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ పక్షాన హృదయావిష్కరణ ఇప్పుడు మన ముందు చేస్తారు. వారిని సగౌరవంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. జై హో మాత. ముందుగా అందరి అమ్మకి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అధ్యాపక బృందానికి, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ అధ్యాపక బృందానికి నా నమస్కారాలు. విద్యార్థులందరికీ అభినందనలు. కీర్తిశేషులు శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారి మృతి పట్ల శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయనతో వ్యక్తిగతంగా నాకు నాక్ అక్రిడియేషన్ టైంలోనే ఎక్కువగా క్లోజ్గా అసోసియేట్ అయ్యాను. ఆ టైంలో వారితో పనిచేయడం, వారి కాలేజ్ తరఫున సహకరించడం, టెక్నికల్గా ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ప్రాసెస్ని చాలా సులభతరం చేయడానికి కూడా ఆయన చాలా సహకరించారు. అట్లానే కాలేజ్ యానివర్సరీస్, వినాయక చవితి ఉత్సవాల్లో అట్లా కూడా ఆయన పార్టిసిపేషన్ మేము వ్యక్తిగతంగా చూసాం. చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ప్రతి మైన్యూట్ డీటెయిల్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యాక్టివిటీస్ కానీ అవన్నీ ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసేవారు. సో వారితో నాకు అదే అసోసియేషన్. సో విద్యా సంస్థలో సాంకేతిక మార్పులపై వారి ఆసక్తి కూడా ప్రత్యేకంగా గుర్తించదగ్గది. అమ్మ చెంత చేరిన అన్నయ్యకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై హో మాత. కీర్తిశేషులు శ్రీ గోగినేని రాఘవేంద్రరావు అన్నయ్య గారి మీద తమకున్నటువంటి ప్రేమాభిమానాల్ని చక్కగా హృదయపూర్వకంగా ఆవిష్కరించారు మన ముందున్నటువంటి పెద్దలందరూ. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నావాళ్ళు, నా కళ్ళ లోగిళ్ళు,
ఈ గాలి ఈ నేల, ఈ గాలిని ఈ నేలని అమితంగా ప్రేమించి తన తుది ఊపిరి ఉన్నంత వరకు జిళ్ళెళ్ళమూడి విద్యార్థుల యొక్క అభివృద్ధి, సంస్థ అభివృద్ధి జీవితాశయంగా నింపుకున్నటువంటి రససిద్ధులైన కవీశ్వరులు మాత్రమే కాదు, చిత్తశుద్ధి ఉన్నటువంటి సమాజ సేవకులకి కూడా ఎప్పటికీ జరామరణ భయాలుండవు. జయంతితే సుకృతిలో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం విశక్కాయే జరామరణజం భయం. అటువంటి కీర్తి శరీరం పొందినటువంటి రాఘవేంద్రరావు అన్నయ్య గారికి ఎప్పటికీ మన స్మృతిలో ఆయన ఉన్నంత వరకు ఆయనకి మరణం అనేది శరీరానికే తప్ప కీర్తి శరీరానికి కాదని ఈ సభాముఖంగా తెలియచేసుకుంటూ, కొంతమంది అనుకోవచ్చు ఒక సంస్మరణ సభలో, ఒక సంతాప సభలో చప్పట్లు కొట్టడం ఏంటి, అందరూ కూడా ఉత్సాహంగా ఉండటం ఏంటని. ఒక వ్యక్తి ఇక్కడ లేడు, మరపే మరణం నాన్న అని అమ్మ చెప్పింది. ఆ వాక్యాన్ని మనందరం జ్ఞప్తికి ఉంచుకోవాలి. అమ్మ భౌతికంగా లేకపోయినా ఇక్కడ ఉన్నట్లే, అమ్మ భావన ఇక్కడ ఉన్నట్లే, అన్నయ్య భౌతికంగా లేకపోయినా అతను చూపించి ఆచరణాత్మకంగా చూపించేటువంటి ఆశయాలు మనందరిలో ఉన్నంత వరకు కూడా ఆయన మన మధ్య ఉన్నట్టే. కాబట్టి ఆయన కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనుకొని ఆయన గురించి మనం ఒక మంచి మాటలు చెప్పుకున్నాం అనుకున్నటువంటి ఉద్దేశంతో ఉండబట్టే చక్కగా కరతాళ ధ్వనులతో ఆనందంగా ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన పైన అదృశ్యం రూపంలో ఉన్నటువంటి అమ్మకి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఒక్క చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఆగస్టు 6వ తేదీ మన కళాశాల వ్యవస్థాపక దినోత్సవం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థి సమితి పక్షాన మన కళాశాలలో పోటీలు పెట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అన్ని సంస్కృతం, తెలుగు 2 విభాగాల్లో అన్ని క్లాసులు పీడీసీ నుంచి డిగ్రీ వరకు వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా జ్ఞానాన్ని అందించేటువంటి, వారికి ఉపకరించేటువంటి పుస్తకాలని పూర్వ విద్యార్థి సమితి పక్షాన ప్రతి సంవత్సరము బహుమతిగా అందజేస్తామని మా కార్యదర్శి కాసునాడు శేషాద్రి గారు తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనందరం అభినందనలు తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ గారు ఈ విషయమై కళాశాల బాధ్యుల్ని సంప్రదించి తగిన పోటీల్ని నిర్వహించి రేపు వచ్చే ఆగస్టు 6 నాటికి వారి జాబితాను సిద్ధం చేసినట్లయితే ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం సుమారు 10,000 రూపాయలు అందుకోసం వెచ్చించి పూర్వ విద్యార్థి సమితి పక్షాన విద్యార్థులకు ప్రోత్సాహకంగా పుస్తకాల బహుమతిని మేము సంస్థ పక్షాన అందజేస్తామని సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. శాంతి మంత్రంతో ఈనాటి ఈ సంస్మరణ కార్యక్రమానికి అందమైన ముగింపు తెలియజేసుకుందాం. శాంతి మంత్రానికి ముందుగా మనం లోకరీతిని అనుసరించి 1 నిమిషం పాటు మౌనాన్ని పాటించాలి. అన్నయ్య గారు అమ్మలో ఐక్యమైన తరువాత మనందరికీ సేవలు అందించేటువంటి వైశాలి అక్కయ్య గారు కూడా ఇటీవలే అమ్మలో చేరారు. వారికి అలాగే కళాశాల విద్యార్థులకి, సంస్థకి ఎన్నో సహాయ సహకారాలను ఆర్థికంగా అందించేటువంటి చెక్క చంద్రశేఖరరావు అన్నయ్య గారికి కూడా అమ్మలో ఐక్యమయ్యారు. వారికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ 1 నిమిషం మనం మౌనం పాటిద్దాం, కళ్ళు మూసుకొని. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని శుభ సమాపనం చేసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావ
अधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय हो माता। स्वस्ति।